నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తుడా టవర్స్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు 2026 మార్చికి తుడా టవర్స్ నిర్మాణం పూర్తవుతుందని వెల్లడి. తుడా టవర్స్ వేలంకు విశేష స్పందన లభించిందన్న ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీకి నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి. అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. బీసీ కార్పొరేషన్ రుణాల కోసం ఇంటర్వ్యూలు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్న తిరుపతి రూరల్ ఎంపీడీఓ కె రామచంద్ర. మార్చి 12న చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట యువత పోరును విజయవంతం చేయండి. పోస్టర్లను ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ కంటి వైద్య విభాగం ఆధ్వర్యంలో మార్చి 9 నుండి 15వ తేదీ వరకు జరిగే ప్రపంచ గ్లోకోమా అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్విమ్స్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ మారథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్లకోమా అంటే నీటి కాసులని అర్థమని, ఇది కంటి వెనుక భాగంలో ఉన్న ఆప్టిక్ నాడిని దెబ్బతీసే కంటి వ్యాధి అని, దీనివల్ల దృష్టి కోల్పోవడం, శాశ్వత అంధత్వం వంటివి ఏర్పడతాయని పేర్కొన్నారు. గ్లకోమా వచ్చిన వారికి కంటిలో ఒత్తిడి పెరుగుతుందని, దృష్టి లోపం ఏర్పడుతుందని, అలాగే కంటి మూలంలోని పక్కకు మరియు బయట వస్తువులను గుర్తించడంలో ఇబ్బంది ఏర్పడుతుందని, ఇటువంటి లక్షణాలు కలిగిన వారు వైద్యులను సంప్రదించి లేజర్ చికిత్స, ట్రాబెక్యులేటమీ, మైక్రో ఇన్వాసిన్ గ్లకోమా సర్జరీ ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని, అలాగే 50 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ గ్లకోమా పరీక్షలు చేసుకోవడం మంచిదని తెలియజేశారు. ఈ ర్యాలీ స్విమ్స్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు గ్లకోమాని అరికట్టండి, కంటి చూపును కాపాడుకోండి, గ్లకోమా వలన మీ జీవితాన్ని చీకటిమయం చేసుకోకండి, మీ కంటి చూపును హరించకముందే గ్లకోమాని అరికట్టండి. ఈ సంవత్సరం థీమ్ యునైటింగ్ ఫర్ ఎ గ్లకోమా ఫ్రీ వరల్డ్ అనే నినాదాలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు, ఆప్థమాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రభంజన్ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, స్విమ్స్ వైద్యులు డాక్టర్ శ్రీహరి, డాక్టర్ సింధూర, డాక్టర్ విద్య, డాక్టర్ వినీత, డాక్టర్ సాయి శిల్ప మరియు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు పద్మావతి విమెన్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ గ్లకోమా వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మామూలుగా బ్లడ్ ప్రెషర్ ఎలాగ ఉంటుందో అలాగే కంట్లో కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. దాన్నే గ్లకోమా అని అంటారు. దానివల్ల కన్ను పూర్తిగా దెబ్బతిని చూపు పూర్తిగా పోయి అంధత్వం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అయితే సరైన సమయంలో ఈ గ్లకోమా ఉన్నట్టు కనిపెట్టగలిగినట్లయితే ముందు స్టేజెస్లో మందుల ద్వారా, తర్వాత వివిధమైన ఆపరేషన్ల ద్వారా చూపు పోకుండా నివారించేటువంటి అవకాశం మనకు ఉన్నది. దీనికి గ్లకోమాను కనిపెట్టేటువంటి పరికరాలు కానీ, గ్లకోమా సర్జరీకి అవసరమైనటువంటి పరికరాలు కానీ, దానికి సమర్థులైన వైద్యులు కానీ మనకి ఇప్పుడు పద్మావతి మెడికల్ కాలేజీలో ఈ సౌకర్యాలన్నింటితో మనకి ఇక్కడ వీలు ఉన్నది. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ వారోత్సవాల సందర్భంలో మీ కంటి యొక్క బ్లడ్ ప్రెషర్ని చెక్ చేసుకొని అంధత్వం రాకుండా చూసుకునేటువంటి మంచి సౌకర్యం ఇప్పుడు ఏర్పాటైంది. కాబట్టి ఈ వారంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని మనమందరం కూడా అంధత్వాన్ని నివారిద్దాం. శ్రీనివాసు ఉచితంగా ఏమైనా చేస్తారు సార్? ఈ వారం రోజుల పాటు ఉచితంగా ఏమైనా చేస్తారు? ఉచితంగానే చేస్తాను. మార్చి 12వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న యువత పోరు కార్యక్రమంలో విద్యార్థులు, యువత పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో యువత పోరుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మార్చి 12వ తేదీన యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 9 గంటలకు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల నుండి యువత పోరు ర్యాలీ ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు, మహిళలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ చంద్రశేఖర్, జ్ఞాన జగదీష్, గాయత్రీదేవి, అంజలిదేవి, హరీషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదటగా రేపు ఉదయం 8 గంటలకు అందరితో కూడా దాదాపు 300 మందితో సెల్ కాన్ఫరెన్స్ లో ఇంట్రడక్షన్ అవుతాం. కాబట్టి 8 గంటల నుంచి ఒక 20 నిమిషాలు, 15-20 నిమిషాలు అందరూ కూడా ఈ ఆఫీసర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు మ్యూట్ లో పెట్టుకునేసి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నెలకు ఒకసారి, నెలలో వచ్చే మొదటి వారంలో, అది కూడా టైం 8 గంటలకే ఉదయాన్నే పెట్టుకుందాం. ఎందుకంటే దాని తర్వాత ఎవరు పనుల మీద వాళ్ళు ఉంటారు కాబట్టి ఉదయాన్నే 8 గంటలకు ప్రతి నెల కూడా సెల్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఈ సెల్ కాన్ఫరెన్స్ అప్పుడు పంచాయతీ వైజు, వార్డు వైజు అన్ని కూడా సమస్యలు కూడా ఏదైనా ఉంటే కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సమస్య అందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పార్టీని బలోపేతం చేసుకోవాలన్నప్పుడు మనందరం ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి నెలకు ఒకసారి కూడా మనం సెల్ కాన్ఫరెన్స్ లో అందరూ కలుసుకోవాలా. నెలకు ఒకసారి అదేవిధంగా పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు, పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ లాగా ఏర్పరచుకోవాల్సింది కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఇక మీద ప్రభుత్వం చేసే తప్పులని మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ఈ పార్టీ పదవులు తీసుకున్న అందరి మీద ఉంటుంది. కాబట్టి ఇది మనది, మన పార్టీ, మన సొంత పార్టీ, మన ఎజెండా, ఇది ముందుకు తీసుకుపోవాలనేది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ పార్టీని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ, శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మృత్యుంజయ స్వామి అభిషేక సేవను శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి వారి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పెన్షనర్లకు అవకాశం కల్పించే ఈహెచ్ఎస్ సదుపాయాల్లో మోకాళ్ల మార్పిడికి అవకాశం కల్పించడం పట్ల పెన్షనర్లు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోని పెన్షనర్ల భవనంలో సోమవారం విశ్రాంత ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి వెంకయ్య మాట్లాడుతూ పెన్షనర్ల కోసం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్ ఏపీఐఎంఏ 1972 రూల్స్ కింద ప్రభుత్వం ఈహెచ్ఎస్ సదుపాయాన్ని ఏర్పాటు చేసిందన్నారు. దీని ద్వారా మోకాళ్ల మార్పిడిని చేర్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మోకాళ్ల మార్పిడికి చక్ర హాస్పిటల్ వారు ముందుకు రావడం, దానిపై పెన్షనర్లకు అవగాహన కల్పించడానికి ప్రతినిధులు విచ్చేసి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కంటి సమస్యలు కూడా మార్పులు చేసి మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. పెన్షనర్ల సమావేశం ముఖ్యంగా మెడికల్ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ప్రభుత్వం ఈహెచ్ఎస్ సదుపాయం కల్పించింది. ఈ ఈహెచ్ఎస్ సదుపాయంలో మోకాల మార్పిడిని కూడా చేర్చడం ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఈహెచ్ఎస్ కింద మోకాల మార్పిడిని మొట్టమొదటిగా శ్రీచక్ర హాస్పిటల్ వాళ్ళకి అన్వయింపజేశారు. అందుకోసంగా శ్రీచక్ర హాస్పిటల్ ప్రతినిధి అయినటువంటి సీను కూడా రమ్మని చెప్పి వారి ద్వారా కూడా మా పెన్షన్లకంతా కూడా వివరాలు తెలియజేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలంటూ సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా మండలంలోని ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని తొట్టంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతోందని తొట్టంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు అన్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మండలంలోని గ్రామాల నుంచి జనన మరణ ధృవీకరణ సర్టిఫికెట్లు, ఆర్టీఐ సమాచారం కోసం వినతులు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, భూములు, సర్వేలకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేంద్రనాథ్, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తొట్టంబేడులో ప్రతి మండే రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికకి మండల్ లెవెల్ అధికారులంతా కూడా హాజరవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అందరు అధికారుల సమక్షంలో ప్రజలు వారికి సంబంధించిన సమస్యల విషయంగా అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా ముందస్తుగా సమాచారం తెలియజేయబడినది. కాబట్టి అందరూ కూడా ఈ సమస్యల కోసం ప్రతి సోమవారం రోజు అందరూ మండల లెవెల్ అధికారులు కూడా తహసీల్దార్ వారి కార్యాలయంలో హాజరవుతున్నారు. కాబట్టి ఏ సమస్య అయినా కూడా తహసీల్దార్ కార్యాలయంలో సంబంధించిన అధికారులు ఉంటారు. కాబట్టి వారికి వారి సమస్యకు సంబంధించిన వ్రాతమూలకంగా ఇచ్చి సమస్యను పరిష్కరించుకోవచ్చుగా తెలియజేయడం ఉంది. రెండవది, ఈరోజు 10/3/2025 తొట్టంబేడు కార్యాలయం జరిగే ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఇప్పటి వరకు అయితే బర్త్ సర్టిఫికేట్ కావాలని ఒకరు, డెత్ సర్టిఫికేట్ కావాలని ఒకరు, ఆర్టీఐకి ఒకరు అప్లై చేసుకోవడం జరిగింది. ఇది మనకు 1 గంట వరకు కంటిన్యూగా జరుగుతుంది. ప్రతి ఒక్క అర్జీదారుడు కూడా ఈ సమస్య వారికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే ఇక్కడ అందరూ అధికారుల సమక్షం ఉంటారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అన్నది. నమస్కారం. కలయుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతి నగరంలోని ఆర్సీ రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ 2026 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోనికి తీసుకువస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఉదయం తుడా టవర్స్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తుడా ఉపాధ్యక్షులు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాయల చెరువు రోడ్డులోని అన్నమయ్య కూడలి సమీపంలో 3.6 ఎకరాల్లో తుడా టవర్స్ను 345 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని అన్నారు. 2026 మార్చికి తుడా టవర్స్ నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 245 రెసిడెన్షియల్ ఫ్లాట్స్తో పాటు కమర్షియల్ ఫ్లాట్స్ను అధునాతన సాంకేతికతతో నిర్మిస్తున్నామన్నారు. నాణ్యమైన మెటీరియల్ను వినియోగిస్తున్నామని చెప్పారు. తుడా టవర్స్ ఫ్లాట్స్ వేలం మార్చి 8వ తేదీ ప్రారంభమై 12వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరిన్ని టవర్స్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్ ఫ్లాట్స్ కోసం చేస్తున్న వేలానికి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ప్రజలు వీక్షించేందుకు వీలుగా మోడల్ ఫ్లాట్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. నగరంలో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు ఎస్కే బాబు, నారాయణ, సూపరింటెండింగ్ ఇంజనీర్లు శ్యామ్ సుందర్, కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, డిఈ రాజు తదితరులు ఉన్నారు. కమర్షియల్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్, ప్రైవేట్ ఆఫీసులకు అందరికీ తిరుపతి పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక అత్యాధునిక నూతనమైన ఆర్కిటెక్ట్ డిజైన్తో తయారు చేసి దాదాపు 345 కోట్ల రూపాయలతో ఈ యొక్క తుడా కాంప్లెక్స్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది దాదాపు ఇప్పటికి ఒక 50% పూర్తి కావడం తెలిసిన విషయమే. ఇంకా బ్యాలెన్స్ వర్క్ కూడా నెక్స్ట్ మార్చి లోపల పూర్తి అవుతుందనేసి
కాంట్రాక్టర్ కూడా చెప్పడం, ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు, మేము, వాళ్ళు కూడా కాంట్రాక్టర్ కూడా మార్చి లోపల కంప్లీట్ చేస్తాము. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చెస్ ఛాంపియన్ గుకేష్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో చెస్ ఛాంపియన్ గుకేష్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. I had a very good darshan. I always wanted to come after World Championship, so I'm very happy to come. I had a great darshan. Yeah, I'm really happy. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏవో ఉన్నాయి. మీరు థర్డ్ ప్లేస్లో ఉన్నారు వరల్డ్ ఛాంపియన్షిప్. ఫస్ట్ ప్లేస్కి ఎలాంటి ప్రయత్నం చేస్తారు? I have to keep working hard. Inka like 2025 year there is a lot of important tournaments, so I'm focusing on that. All formats I want to improve, and hopefully at some point with God's grace good things will happen. Thank you. And கடவுள் அருள்னால இது நல்லது நடக்கும்னு நான் நம்புறேன். உலக தரத்தில் நீங்கள் 3வது இடத்துல இருக்கீங்க. அடுத்து 1வது இடத்துக்கு வரதுக்கான முயற்சிகள் எப்படி இருக்கும்? அதான் இன்னும் நிறைய ஹார்ட் ஒர்க் பண்ணணும். அதுக்கு நிறைய ஆப்பர்ச்சுனிட்டிஸ் இருக்குது இந்த இயரில், ஸோ அதை யூஸ் பண்ணிக்க ட்ரை பண்ணேன். எப்பவுமே திருப்பதிக்கு வந்து ஃபஸ்ட்டு நீங்கள் முடிச்சுட்டு தான் போகிறீங்க. ஒரு சென்டிமெண்ட்டாக நினைக்கிறீங்க? எனக்கு கடவுள் நம்பிக்கை இருக்குது. ஸோ நான் கடவுள்கிட்ட தரிசனம் பண்ணிவிட்டு கடவுள்கிட்ட வந்து தரிசனம் பண்ணுறது ஐ ஃபீல் குட். ஸோ శ్రీ మహాదేవ శివకేశవాలయంలో పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం నాడు పేదలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రేణిగుంట శ్రీకాళహస్తి మార్గంలోని గురవరాజుపల్లి సమీపంలో గల శ్రీ మహాదేవ శివకేశవాలయంలో సోమవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నైవేద్యం సమర్పించి అనంతరం భక్తులకు, పేదలకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు రవిశంకర్ తెలిపారు. టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ పార్థివ దేహానికి సోమవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాళులు అర్పించారు. గరిమెళ్ల సతీమణి రాధమ్మను ఆయన ఓదార్చారు. అన్నమయ్య పాటలకు స్వరాలు సమకూర్చి వాటిని పాడి శ్రీవారి వైభవాన్ని చాటిన గొప్ప విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అని కొనియాడారు. అన్నమయ్య పాట ఉన్నంత వరకు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మన మధ్య చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి, శ్రీహరి, రాజేష్ ఆచారి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో చంద్రగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సి దివాకర్ రెడ్డి ఆకాంక్షించారు. డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చంద్రగిరి, తిరుచానూరు, పెరుమళ్లపల్లి పంచాయతీల్లోని జెడ్పీ హైస్కూళ్లలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైటింగ్ ప్యాడ్లు, బుక్లు, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, షార్ప్నర్లు గల కిట్ను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 17 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంతో పాటుగా వారిని మరింత ప్రోత్సహించడం కోసం పరీక్ష స్టేషనరీ కిట్ను అందజేస్తున్నట్లు తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి ఉత్తమ పౌరులని, భవిష్యత్తు నిర్ణేతలని గుర్తు చేశారు. వారి భవిష్యత్తును నిర్దేశించేవి పరీక్షలేనని, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. గత కొద్ది సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాలను చేపడుతున్న తమ ట్రస్ట్ విద్యార్థులను ప్రోత్సహించి 100% ఉత్తీర్ణత సాధించడం కోసం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ అంటూ ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, మధుశేఖర్, కత్తి సుధా, తిరుచానూరు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్ రెడ్డి, దామినేడు 10వ వార్డు మెంబర్ రమేష్, తెలుగు యువత హరేరాం రెడ్డి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ మునిరత్నం రెడ్డి, వాసు, చెంగయ్య, బిరుదాల భాస్కర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి, డాలర్స్ గ్రూప్ యూత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంగా డాలర్స్ గ్రూప్ తరఫున మేము ప్రతి సంవత్సరం కూడా 10వ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడు, నోట్బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలో ఉన్నటువంటి తిరుచానూరు స్కూల్లో ఇక్కడ చదివేటువంటి స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఈ స్టేషనరీ కిట్స్ చేయటం జరుగుతుంది.
మాకు ఒకటే సిద్ధాంతం ఏంటంటే పిల్లలు బాగా మంచి మార్కులతో పాస్ అయ్యి ఆంధ్ర రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గంలో మంచి పేరు తీసుకురావాలని ఇక్కడుండే స్టూడెంట్స్ అంతా కూడా రాష్ట్రానికి ఒక ఐకాన్గా నిలబడాలని చెప్పి మేము ఎప్పుడూ కోరుకునే వ్యక్తులము. సో దీనికోసం ఎప్పుడు కూడా మేమందరం, నేను కావచ్చు, మా మిత్రులు కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరూ కష్టపడుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ సహకారంతో ఈరోజు ఇక్కడ తిరుచానూరు స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులు అందరికి కూడా స్టేషన్స్ ఇచ్చి వాళ్ళకందరికి కూడా ఒక మనోధైర్యాన్ని నిలిపి ఎగ్జామ్స్లో బాగా రాయాలని చెప్పి మంచి మార్క్స్ తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ స్కూల్స్ కూడా మంచి నేమ్స్ తీసుకోవాలని చెప్పి మేము వీళ్ళకి ఒక సపోర్టివ్గా ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో కాబట్టి వీళ్ళకందరికీ మా తరపున ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొకసారి వీళ్ళకందరినీ విషెస్ చెప్తూ ఆంధ్ర రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం స్టూడెంట్స్ మంచి పొజిషన్ రావాలని చెప్పి వీళ్ళకందరికీ మనస్ఫూర్తిగా నేను బ్లెస్సింగ్స్ ఇస్తూ వీళ్ళకందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయం 4 మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలి రోజు శ్రీ సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారు పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. పాల్గొన మాసం ఏకాదశితో ప్రారంభమై పూర్ణిమతో పూర్తయ్యే విధంగా తిరుమల సాంప్రదాయంలో ఈ తెప్పోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజున త్రేతాయుగమూర్తి అయినటువంటి రాములవారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు. నాదం, వేదం, గానం నడుమ ముమ్మార్లు అష్టదిక్కులు హారతులు అందుకుంటూ విహరిస్తూ పుష్కరంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఇక రెండో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కృష్ణస్వామి వారు ద్వాపరయుగమూర్తి, రుక్మిణి అమ్మవారితో సహా తిరువీధుల ఉత్సవం పూర్తి చేసుకొని తెప్పల్లో వేయించేస్తారు. ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ అష్టదిక్కులేందో హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు, మలయప్ప స్వామివారు, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవార్లతోటి విశేష తిరువాభరణాలతో అలంకరణ పూర్తి చేసుకొని 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు. నాదం, వేదం, గానం నడుమ ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక 4వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామి వారికి 5 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. చివరి రోజు 5వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా 7 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ తెప్పోత్సవాల సందర్భంగా మొదటి 2 రోజులు శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడింది. తర్వాత 3 రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ ఈ తెప్పోత్సవం సందర్భంగా రద్దు చేయబడి ఉన్నాయి. 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని భారత్ ముద్దాడింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో బలమైన న్యూజిలాండ్ జట్టుపై భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని సగర్వంగా ఎత్తింది. ఈ మ్యాచ్ను దేశం మొత్తం ఎంతో ఉత్కంఠంగా చూసింది. భారత్ విజయం సాధించడంతో తిరుపతిలోని బీజేపీ, టీడీపీ నాయకులు వీధుల్లోకి వచ్చి జాతీయ జెండాలను చేతబట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఐసీసీ ట్రోఫీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా తన జైత్ర యాత్రను కొనసాగించడం గర్వంగా ఉందన్నారు. లీగ్ మ్యాచ్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ సెమీఫైనల్లో బలమైన ఆశలను ఓడించి ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు సభ్యులందరూ బౌలింగ్లోను, ఫీల్డింగ్లోను, బ్యాటింగ్లోను సమిష్టిగా రాణించి న్యూజిలాండ్పై అపూర్వ విజయం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.
బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు మల్లారపు రవిప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పాటిబండ మురళి, రాజశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు చిత్రపు హనుమంతరావు, సింగంశెట్టి సుబ్బరామయ్య, క్రీడాభిమానులు ప్రసాద్, భాస్కర్, శ్రీనివాసులు, జ్యోతి, లక్ష్మి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మన భారత్ విజయం సాధించింది. మాకు ఉగాది పండుగ ఈరోజే వచ్చేసింది. అంత సంతోషంగా ఉంది మాకు. మంచి ప్లేయర్లు బాగా ఆడి ప్రతి ఒక్క మ్యాచ్లో అన్నిట్లో విజయం సాధించాం. అపజయం అనేదే లేదు భారత్కి. ఈరోజు ట్రోఫీ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. క్రీడా ప్లేయర్లకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే ఉత్సాహంతో అన్ని రంగాల్లో మన భారత్ నెంబర్ 1గా ప్రపంచంలో ఉండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మనకందరికీ ఆశీస్సులు అందించాలని ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ట్రోఫీని మనం గెలుచుకోవడం క్రీడా ప్లేయర్లకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు దుబాయ్ వేదికగా ఐసీఐసీఎస్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్కి ఇండియా చేరుకోవడం ఒక శుభసూచకం. చేరి న్యూజిలాండ్ని చిత్తుగా ఓడించడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ గారికి మరియు శ్రేయస్ అయ్యర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ భారతదేశం గెలవగానే తిరుపతిలో గోవిందరాజుల స్వామి గుడి ప్రాంగణంలో అభిమానులందరూ ఒక తిరుపతి వాళ్ళే కాకుండా అందరూ కలిసి ఈ పండుగను జయప్రదం చేశారు. ఉగాది 30వ తేదీ రావాల్సింది ఈరోజే తిరుపతి వాసులకి ఆంధ్రప్రదేశ్ వాసులకి ఈరోజే ఉగాది రోజులుగా అందరూ జరుపుకుంటున్నారు. ఇందులో అందరూ కలిసి చేసుకోవడం చాలా అభినందనీయం. జై భారత్ మాతాకి జై. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. రెవెన్యూ అధికారుల అండతో తమ భూములను కొందరు కబ్జాకు పాల్పడుతున్నారని తమిళనాడు రాష్ట్రం కాట్పాడికి చెందిన విజయన్ ఆరోపించారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరుకు చెందిన రావు బహదూరు గొల్ల గుర్రప్ప నాయుడు తన ఆస్తులకు సంబంధించి DPAను చట్టపరంగా తన పేరిట ఇచ్చారని తెలిపారు. ఈ భూములు తాను చేసేందుకు వెళుతుంటే కొందరు వచ్చి ఆటంకాలు కలిగిస్తున్నారని వాపోయారు. మంగసముద్రం, తేనెబండ, తిమ్మసముద్రం, గుర్రప్ప నాయుడు కాలనీ, కొంగారెడ్డిపల్లె పరిసర ప్రాంతాలతో పాటు తమిళనాడులోని వివిధ ప్రాంతాలలో విలువైన భూములు ఉన్నాయన్నారు. ఈ భూములను అధికారులు పరిరక్షించి తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో భారత సేవా సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈయన కాట్పాడి వేలూరు తమిళనాడు ప్రాంతం చెందిన వ్యక్తి. చిత్తూరులో గుర్రప్ప నాయుడు ఫ్యామిలీస్ భూముల్లో GPAగా ఉన్నాడు. అంటే జనరల్ పవర్ అటానమీగా ఉన్నారు. జనరల్ పవర్ అటానమీ ఈ భూములన్నీ కాపాడుతూ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ చేస్తూ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అన్ని పనులు చేసి దానికి కావాల్సిన గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులన్నీ కూడా కట్టి సుమారుగా ఒక 15 సంవత్సరాలుగా దానిపైన పోరాటం చేస్తున్నారు. ఈరోజు ఓనర్స్ ఈయనపైన నమ్మకం పెట్టి ఈ భూములంతా అవకాశం ఇచ్చి చేశారు. అయితే ఎవరో ఇతనికి తెలియని వ్యక్తి అతను ఈ భూముల్ని కబ్జా చేసే ఆలోచనలో ఉన్నాడు. తెలిసింది కబ్జా చేసే ఆలోచన ఎవరో తెలియదు, కానీ కబ్జా చేసే ఆలోచన ఉందని మాకు తెలిసింది.
కాబట్టి అందుకోసం పేపర్ల ద్వారా మా భూముల్ని మాకు దీనికి పూర్తి బాధ్యత వచ్చి విజయన్ గారే అని ఉన్నారు ఇప్పుడు కూడా. కాబట్టి అది ప్రెస్కి తెలియజేద్దామనే ఒక ఆలోచనతో మీకు తెలియజేస్తున్నాను. గుడిపాల మండలం, అదేవిధంగా గంగనపల్లి, అదేవిధంగా తేనబండ, తిమ్మ సంబంధం, పొంగారెడ్డిపల్లి, కట్టమంచి, ఈ విధంగా చాలా భూములు ఉంది. ఆ భూముల వివరాలన్నీ కూడా మేము మీకు కావాలంటే పూర్తిగా ఇస్తాము. కాబట్టి ఈ రోజు వరకు కూడా జీపీఏ విజయన్ గారు అతని తరఫున నేను ఈ భూములకి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాను, అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరిస్తున్నాను. చిత్తూరులో இருக்கிறது, காட்பாடியில் இருக்கிறது, பொன்னை, திமிரி, உரப்ப நாயுடுக்கு சொந்தமான நிலம் பூரா நான் தான் இன்சார்ஜ். எனக்கு தான் பவர் கொடுத்துருக்குறாங்க, ஜெனரல் பவர். அவங்க ஃபேமிலி அதனால வேற யாரும் இந்த நிலத்துல இறங்கி வேலை செய்யக்கூடாது. நிலத்துக்காரனுடைய அனுமதி இல்லாம எனக்கு அனுமதி கொடுத்துருக்குறாங்க, நான் வேலை செஞ்சுன்னு இருக்கிறேன். రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అర్జీదారులను గౌరవప్రదంగా వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. డిఆర్ఓ నరసింహులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మండ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. కాగా రెవెన్యూ శాఖకు 172, వాటర్ రిసోర్సుకు 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు 7, పోలీసు శాఖకు 6, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు 11, ఎక్సైజ్ శాఖకు 2, పంచాయతీరాజ్కు 13, సివిల్ సప్లైస్కు 6, ఎస్సీ కార్పొరేషన్కు 3, డీసీహెచ్ఎస్కు 2, ఏపీఎస్ఆర్టీసీకి 1, సెర్ప్కు 2, రూరల్ డెవలప్మెంట్కు 2, నేషనల్ హైవేస్కు 3, పొల్యూషన్ కంట్రోల్కు 1, ఏపీఎస్పీడీసీఎల్కు 2, జీఏఎస్డబ్ల్యూఎస్కు 1, హౌసింగ్కు 3, సాంఘిక సంక్షేమ శాఖకు 7, ఎన్టీఆర్ వైద్య సేవకు 1, గిరిజన సంక్షేమ శాఖకు 1, విద్యాశాఖకు 7, బీసీ కార్పొరేషన్కు 1, ఐసీడీఎస్ శాఖకు 2, దేవాదాయ శాఖకు 1, ఇండస్ట్రీస్కు 3, మత్స్య శాఖకు 1, ఆర్ఎండ్బీకి 1, కాలేజీకి 1 వెరసై 265 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తిరుపతి రూరల్ ఎంపీడీఓ కె రామచంద్ర స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలను అందించడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని లబ్ధిదారులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తిరుపతి రూరల్ మండల పరిధిలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలకు తిరుపతి రూరల్ పరిధిలో గల ఆశావహులు పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆశావహులు కార్యాలయానికి చేరుకోవడంతో చిన్నపాటి తొక్కిసలాట మొదలైంది. వారందరినీ వారి పంచాయతీలకు కేటాయించిన కౌంటర్ల వద్దకు ఎంపీడీఓ రామచంద్ర స్వయంగా పంపించేందుకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం తిరుపతి రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్, కాపు, రెడ్డి, కమ్మ, వైశ్య కార్పొరేషన్ పరిధిలో గల 115 యూనిట్లకు ఇంటర్వ్యూలను నిర్వహించామన్నారు. ఈ ఇంటర్వ్యూలను నిర్వహించడానికి దాదాపుగా 21 మంది బ్యాంకు మేనేజర్లు హాజరయ్యారని వివరించారు. ఆన్లైన్ ద్వారా 1447 మంది దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతానికి 917 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని అన్నారు. ఇంటర్వ్యూలో ఎన్నికైన 115 మంది లబ్ధిదారులకు స్లాబ్ 1, 2, 3 క్రమంలో లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. దాదాపుగా 2,96,00,000 రూపాయల విలువగల రుణాలను అందజేయనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ యొక్క ఆదేశానుసారం తిరుపతి రూరల్ మండలంలో 115 యూనిట్లకు గాను బీసీ కార్పొరేషన్, కమ్మ, రెడ్డి, క్షత్రియ, కాపు, బ్రాహ్మణ్, వైశ్య కార్పొరేషన్ సంబంధించి
115 మంది లబ్ధిదారులని ఎంపిక చేయడం కొరకు ఈరోజు తిరుపతి రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నాం. ఈ ఇంటర్వ్యూస్ కి తిరుపతి రూరల్ మండలంలో ఉన్నటువంటి 21 మంది బ్యాంక్ మేనేజర్స్ హాజరవడం జరిగింది. అదేవిధంగా అప్లై చేసిన లబ్ధిదారులందరూ కూడా ఇంటర్వ్యూకి రావడం జరిగింది. ఈ రోజు ఇంటర్వ్యూ చేసి సంబంధించిన లబ్ధిదారులని 115 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి వివిధ లోన్ల కింద స్టేజ్ 1, స్టేజ్ 2, స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3 ఈ 3 కేటగిరీల కింద లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. స్వయం సహాయక రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. 2,96,00,000 మేర లబ్ధి 115 మందికి ఈ సందర్భంగా చేకూరుతుంది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 50 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలియజేశారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 10 మంది తమ సమస్యలు తెలుపగా 40 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ, కార్పొరేటర్ కుడితి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వార్డులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చేపల మార్కెట్ వద్ద వ్యర్థాలు కాలువల్లో వేయడం వల్ల దుర్గంధం వస్తోందని పరిష్కరించాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించాలని కార్పొరేటర్ ఎస్కే బాబు కోరారు. తొండమాన్ చక్రవర్తి మార్గంలో కాలువలు లేనందున మురుగునీరు ఇళ్లలోకి వస్తోందని పరిష్కరించాలని, పసుపర్తి సూపర్ మార్కెట్ వద్ద బోరు మరమ్మతులు చేయాలని, యూడీఎస్ సమస్యలు పరిష్కరించాలని, నగరపాలక సంస్థ అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న తన భర్త మృతి చెందాడని తనకు జీవనోపాధి కల్పించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇంటిపైన వాలిన చెట్టును తొలగించాలని, నీటి కుళాయి పన్ను ఎక్కువ వస్తోంది సరిచేయాలని, సంజీవయ్య నగర్లో రాకపోకల కోసం ఉన్న దారి ఆక్రమించారని సరిచేయాలని, అన్నమయ్య నగర్, గోవిందనగర్ వద్ద ఆలయ నిర్మాణం పేరుతో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు, అడ్డుకోవాలని కోరారని తెలిపారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి, డిప్యూటీ కమిషనర్ రామరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డిఈలు, ఏసీపీలు తదితరులు ఉన్నారు. మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో తలపెట్టిన మాలల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని రాయలసీమ మాల జేఏసీ నాయకులు మల్లారపు మధు, అజయ్ కుమార్, దుగ్గాని జయరాం, ధర్మయ్య తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. మాలల జేఏసీ ఆధ్వర్యంలో మరియు రాయలసీమ మాలల జేఏసీ అనుబంధంతో మార్చి 23వ తేదీ ఆదివారము మాలల ఆత్మీయ మహాగర్జన కార్యక్రమం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో భారీ ఎత్తున మాలలు తరలి వస్తున్నారు. ఇది మాలల ఆత్మ గౌరవ సభ. మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున రాయలసీమ జిల్లాలోని మాలలంతా తరలి వస్తున్నారు. ప్రతి ఒక్క మాలలో ఇది ఆత్మ గౌరవంతో పాల్గొని జయప్రదం చేయాలని కోరి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే రేపు ఆదివారం కాక వచ్చే ఆదివారం నాడు తిరుపతి నెహ్రూ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్స్లో మాలల ఐక్యత గర్జన జరుగుతుంది. దీనికి పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మాలలందరూ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇది మన వెనక తరానికి జరిగేటటువంటి లాభం కాబట్టి మన తరం మరి ఎటువంటి తారతమ్యాలు లేకుండా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము. అన్యమతస్తుల దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ నిరసనకు దిగారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి ఊరేగింపులో అన్యమతస్తుల దాడిని ఖండిస్తూ తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతుగా బీజేపీ అనుబంధ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చాయి. మునుపట్లాగా నిద్రావస్థలో లేదు, మేల్కొంది. ఇకపై ఇంకా జాగృతం అవుతుంది, సంఘటితం అవుతుంది అని చెప్పి కూడా మనం ఇక్కడ నుంచి ఒక సందేశం ఇవ్వాలి. ఇదంతా జరగడానికి కొంచెం టైం పట్టచ్చు, కానీ గ్రాడ్యువల్ గా మనం ఇది చేసుకుంటా పోతే ఆ రోజు ఎంతో దూరంలో ఉండదు. దానికి ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఇంటి నుంచి ఒక హిందూ బయటికి వచ్చి సంఘటితం అవ్వడానికి సిద్ధం అవ్వాలి. మొత్తంలో జాగ్రత్తగా లేకపోతే, చిన్న విషయాన్ని కూడా మనం ఖండించకపోతే ఇంకా ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఈ విషయాన్ని మనం తీవ్రంగా తీసుకొని పరిపాలకులకు, నాయకులకు తెలిసినట్టు మనం వాళ్ళని ఖండించి ఈ విషయం మళ్ళీ జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని, దీనికి బాధ్యులైన వారికి తక్షణంగా వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని శిక్షించి వాళ్ళని లోపల చేయాలని. మత సామరస్యానికి ప్రత్యేకమైనటువంటి హిందూ భారతదేశంలో హిందువులనే
ఎదుర్కొనేలాగా ఒక చిన్న సాహసం చేశారు. ఖబర్దారని ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున తిరుపతిలో ఉన్న ఆర్య వైశ్య సంఘం తరఫున వారికి తెలియజేస్తాం. అలాగే చట్టాల్లో ఎన్నో రకాల లొసుగులు ఉంటాయి. ఏదో ఒక లొసుగులు పెట్టుకుని హిందువుల మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తే పాలకులు కానీ అధికారులు కానీ మట్టి కలిసిపోతారు అనేది మనమందరము ఈ వేదిక ద్వారా తెలియచేయాలి. ఎందుకంటే హిందువు అనేవాడు లేకుంటే ఇవాళ ఈ భారతదేశంలో సుభిక్షం అనేది ఉండదు అనేది మనందరికీ తెలుసు. ఎమ్మెల్సీల ఎంపికలో బీసీ, యాదవ, బోయ, ఎస్సీ సామాజిక వర్గాల నుండి ఎంపిక చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్, జగన్నాథం తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ఎంపిక చూస్తే 3 స్థానాల నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే 3 కూడా ఒక ఎస్సీ, 2 బీసీలకు కేటాయించారంటే వెనుకబడిన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రాముఖ్యతనిస్తూ ఉందో అదే పందాలో ఈరోజు నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్టీఆర్ చూపిన బాటలో పయనిస్తూ ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఏ వర్గాలను అయితే తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకుందో ఆ వర్గాలకి ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చినా కూడా ఏ మాత్రం ఇది లేకుండా ఆ వర్గాలన్నింటినీ కూడా ఈరోజు కలుపుకొని పోయే దిశగా బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీ అనే ఒక నినాదంతో ఈరోజు 3 ఎంపికను కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా మేమందరూ కూడా కుల సంఘాల తరఫున ఈ యొక్క ఎంపిక పట్ల హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేస్తూ ఆ రోజు ఎలక్షన్ కూటమిలో ఫస్ట్ ఏదైతే చెప్పారో అదే నినాదంతో బీసీలకే పెద్దపీట, బీసీలే నా కండా దండ అని ఎవరైతే లోకేష్ బాబు, చంద్రబాబు చెప్పారో ఆ మాట ప్రకారమే ఈరోజు ఈ మాట నెరవేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇచ్చినటువంటి 3లో కూడా 2 బీసీ, ఒక ఎస్సీకి ఇచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా కూడా బీసీలకే పెద్దపీట అని చెప్పింది నిరూపించుకోవడం జరిగింది. అందుకోసం మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్నాం. తిరుపతిలో ఉండి కూడా బీసీలు అందరూ కూడా ఏకంగా ఒకే తాటపై పనిచేస్తున్నాం. తిరుపతి నగర డిప్యూటీ మేయర్గా ఆర్సీ మునికృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎన్ మౌర్యతో పాటు అధికారులు, టీడీపీ, బీజేపీ నాయకులు నరసింహ యాదవ్, సాముచ్య శ్రీనివాస్, పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్గా గత నెల 4వ తేదీ ఎన్నిక జరిగితే ఆ ఎన్నికల్లో కూటమి నేతలు అందరూ కలిసి నన్ను డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్న తిరుపతి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి అంటే ఏందో ఈ రోజుల్లో 1 సంవత్సరం రోజులు ఉంది మాకు, ఆ రోజుల్లో మేము తెలిపిస్తాం. గత రోజుల్లో ఏమాత్రం అభివృద్ధిలో తిరుపతిలో దోచుకోవడం తప్ప ఏం లేదు అభివృద్ధి. ఇక మా కార్పొరేటర్లు అందరం కలిసి తిరుపతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఏ ప్రజలకి ఏది అవసరమో, ఎక్కడ ఏ రోడ్లలో ఏది అవసరమో చేస్తాం. ప్రతి కార్పొరేటర్ కూడా వాళ్ళ వార్డులలో వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తాం. వాళ్ళు చెప్పింది, కార్పొరేటర్లు చెప్పింది అక్కడ వేదం. వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అందరం కలిసి వెళ్ళి అక్కడ సమస్యలు పరిష్కరించేదానికి మేము అందరం కృషి చేస్తామని మరొకసారి అందరం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కార్పొరేటర్లు అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇంకో డిప్యూటీ మేయర్ కూడా ముద్ర నారాయణ గారు కూడా ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క తిరుపతి నగరపాలక సంస్థ అభివృద్ధికి సాయశక్తిలా కృషి చేయడం జరుగుతుంది. వాళ్ళందరి సహకారంతో తిరుపతి ప్రధానమైన సమస్యలపైన దృష్టి సారించి అక్కడ కార్పొరేటర్లు ప్లస్ అక్కడున్న ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ కూడా కలిసికట్టుగా ఆ డివిజన్లో అభివృద్ధికి అందరూ కూడా అకుంఠిత దీక్షతో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. ప్రతిష్టాత్మకమైనటువంటి డిప్యూటీ మేయర్ పదవీ బాధ్యతలను స్వీకరించేటువంటి ఈ శుభ సందర్భాన భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు తీసుకునేటువంటి అభివృద్ధి క్రమంలో తీసుకునే ప్రతి నిర్ణయము, ప్రతి అడుగుకు భారతీయ జనతా పార్టీ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, కూటమి పార్టీల బాధ్యతగా సంపూర్ణమైన సహాయ సహకారాలు ఉంటాయని, మీ నాయకత్వంలో తిరుపతి సమగ్ర అభివృద్ధి జరగాలని డిప్యూటీ మేయర్ యొక్క నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ కమిషనర్ గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, ఇంకో డిప్యూటీ మేయర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా తిరుపతి మీద అభివృద్ధి పేరుతోటి అందరూ కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, కూటమి నాయకులందరూ కూడా
ఆర్సి మునికృష్ణ గారికి వెన్నుదన్నుగా నిలుస్తారని తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని నిర్మించడానికి కృషి చేయాలని, ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా ఆమె ఘనంగా కూడా నివాళులు అర్పిస్తూ ప్రథమ మహిళా టీచర్గా విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్తూ ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే జ్యోతిరావు పూలే ఆశయాల్ని, అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ బీసీలందరూ కూడా ఐక్యంగా ఆమె విగ్రహాన్ని కూడా త్వరలోనే కూడా ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. త్వరలోనే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ముందు నందమూరి తారక రామారావు గారు మహిళల పట్ల ఉన్న దీంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ విశ్వవిద్యాలయం ముందే ఇక్కడ సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని మేము పెట్టడానికి నిర్ణయించుకొని అందరూ కూడా ఈ యొక్క విగ్రహాన్ని భారీ ఎత్తున కూడా ఈ యొక్క విద్యాలయాలకు నిలయంగా ఉన్న తిరుపతిలో ఏర్పాటు చేసుకోవడం మా వర్గాలన్నీ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ, తొలి మహిళా యూనివర్సిటీకి ఎదురుగా ఆమె తొలి పంతులమ్మ కాబట్టి ఈ ప్రాంతంలో అందరి సహకారంతో త్వరలోనే భారీ ఎత్తున విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, విగ్రహావిష్కరణ కార్యక్రమం బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ సావిత్రిబాయి పూలే గారికి. ఈ నిచ్చెన మెట్ల సమాజాన్ని వ్యతిరేకించి ఎదిరించి పోరాడి మహిళలకి, కేవలము బీసీ మహిళలకి అట్టడు ఈ సమాజానికి చదువు నేర్పించినటువంటి మహానుభావురాలు సావిత్రిబాయి పూలే గారు. అందుకోసం బీసీ సంఘర్షణ సమితి సావిత్రిబాయి పూలే గారికి, వాళ్ళ భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారికి భారతరత్న అవార్డుని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుడా టవర్స్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు 2026 మార్చికి తుడా టవర్స్ నిర్మాణం పూర్తవుతుందని వెల్లడి. తుడా టవర్స్ వేలంకు విశేష స్పందన లభించిందన్న ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య. ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీకి నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి. అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. బీసీ కార్పొరేషన్ రుణాల కోసం ఇంటర్వ్యూలు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్న తిరుపతి రూరల్ ఎంపీడీఓ కె రామచంద్ర. మార్చి 12న చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట యువత పోరును విజయవంతం చేయండి. పోస్టర్లను ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.